హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే విక్కీ బాబు అయితే రెడీ చేపించేసిన ఇంకా ఊరు వెళ్దామని అయితే రెడీ అయితే కూర్చున్నాడు. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని అయితే బయలుదేరామండి. ఇంకా మా బాబు మా హస్బెండ్ అయితే ఇంకా స్టార్ట్ అయ్యారు. తనైతే రావట్లేదు, మా వారు రాలేదు. తనకు డ్యూటీ ఉందని అయితే నేను తీసుకొని వెళ్ళకోకుండా విక్కీ బాబుని తీసుకొని అయితే బస్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయినాము. అమ్మకైతే సర్జరీ అయితే అయింది, 10 days అయింది. నేను చూడలేదు ఇంతవరకు. అలాగే ఇంకా 5th month కూడా అయింది కదా, నేను 1 day అన్నీ ఉండేసి వద్దామని అయితే వెళ్ళాను. అంత లాంగ్ జర్నీ అయినా కానీ కష్టపడి వెళ్ళాను. ఎందుకంటే ఫ్రీ బస్ కదా, చాలా రష్ ఉంటుంది. ఎల్బీ నగర్ దగ్గరనైతే చాలా బిజీగా అంటే బస్సులన్నీ చాలా రష్ ఉండేసరికి చాలా ఇబ్బంది అవుతుందని ఇంకా నేను ఎల్బీ నగర్ నుంచి సూర్యాపేటలో అయితే దిగానండి. దిగినాక మా విక్కీ బాబు అయితే ఇంకా అక్కడ ఒక బాబు ఉంటే ఆ బాబుతోనైతే కొద్దిసేపు ఆడుకున్నాడు. ఆఫ్టర్నూన్ అయింది, మేము మార్నింగ్ బయలుదేరేసరికి ఆఫ్టర్నూన్ వరకు అయ్యేసరికి కోదాడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. కొంచెం సేపు ఇంకా బాబుతోనైతే ఆడుకొని ఇంకా సరదాగా కొంచెంసేపు తనకి పిల్లలు ఉంటే బాగానే ఆడుకుంటాడు. పిల్లలు లేకపోతేనే అల్లరి చేస్తాడు. అందులో ఒకటి వాళ్ళ డాడీ కూడా లేడు కాబట్టి నాకు ఒక్కదానికి ఆగాలంటే అస్సలు ఆగడు తనైతే. అయినా కానీ కొంచెం ఓపిక పట్టించుకొని వెళ్ళాను. తను ఇంకా బస్సు అయితే మాకు బస్సు వచ్చింది. ఇంకా పిల్లోడిని అయితే వెళ్ళిపోయిండు బాబు అయితే. ఇంక సూర్యాపేటలో అయితే బస్సు ఎక్కామండి. ఇంకా కోదాడికి అయితే ఆ బస్సు అయితే చాలా ఫ్రీ అయిపోయింది. విక్కీ అయితే కొంచెం అలసిపోయినట్టుగా అయిపోయిండు. ఇంకా మధ్యలో అయితే ఎండ బాగా ఉంది. అందులో ఒకటి ఇంకా బస్సు కాబట్టి అందులో చాలా టైర్డ్ అయిపోయినట్టే ఉంది. ఇంకా ఇంటి దగ్గరనైతే దిగేసినామండి. మా అమ్మ వాళ్ళ ఊర్లో దిగేసి అక్కడ బస్ స్టాప్ కాడ అయితే వెయిట్ చేస్తున్నాం ఎవరన్నా వస్తారేమని. ఇంకా వేరే తమ్ముడు వస్తే ఇంక ఇంటికైతే వెళ్ళిపోయినాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా చిన్న మేక పిల్లలు అయితే ఉంటాయి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఆ మేక పిల్లలతోనైతే ఆడుకోవటం మొదలుపెట్టిండు. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జర్నీ చేసినాం కదా, విక్కీ అయితే చాలా అలసిపోయిండు అబ్బా. అందుకోసమని ఇంకా మా అక్క వాళ్ళు కూడా నెక్స్ట్ డే అయితే వాళ్ళు వచ్చారు. నేను వెళ్ళిన ప్రతిసారి అయితే అక్క వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే ఇక పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని కూడా నేను చూస్తాను. ఇంకా విక్కీని చూడటానికి కూడా వస్తుంది మా అక్క అయితే. ఇంకా అమ్ములైతే డల్గా ఉంది. ఇంకా తను కూడా జర్నీ చేసింది కదా పాపం, సూర్యాపేట నుంచి ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉండే. ఇంకా విక్కీ అయితే ఇంకా కొట్టుడు మొదలెట్టిండు. వాళ్ళు వస్తుంటే ఇంకా ఫిష్ అయితే తీసుకొని వచ్చారు. ఫిష్ చూడండి ఫ్రెండ్స్, ఇక మా బావ చేపలు అయితే తెచ్చిండు. ఇగో ఈయనకైతే చేపలు అంటే ప్రాణం. ఇంకా రోజు పెడితే ఇక తింటాడు. ఎట్లా రుద్దుతాడో చూపిస్తా చూడండి, వీడియో మొత్తం చూడండి. ఏం చేప అది? బొచ్చ అంట ఇది, దీని పేరు బొచ్చ. సిటీలో అయితే ఇట్లా టక్క కట్ చేసి ఇడేస్తారు. ఇదైతే మంచిగా ఫ్రెష్గా రుద్దుకోవాలి. ఇంకా పైనాపిల్ కట్ చేసినట్టు కట్ చేస్తుంది. ఇది ఎప్పుడు తేలేదట్టుంది షాప్, ఫస్ట్ టైం అట్టుంది నేను చూడటం. ఇది నీళ్ళు పోయిపోచ్చారు. కటింగ్ కాడికి వచ్చింది. సరే, ఎప్పుడు చేపల కూర ఇద్దామని చూస్తున్నావా? వాచ్ బాగుందిగా చెర్రీ, నీది చూపించు. ఏం కంపెనీ? 100 రూపాయల కంపెనీ. ఎండకి ఏం కనిపిస్తలే.
ఇక చెట్లు జాంకాయలు కాసినాయి, చెర్రీ జాన్ చెట్టుకి జాంకాయలు కాసినాయి. అట్టి చెట్టు పెద్దగా అవుతుంది. నెక్స్ట్ టైం నువ్వు వచ్చేసరికి మంచిగా పెద్దగా అవుతాయి జామకాయలు. ఇవి పెద్దగా అయినాయి, రెండు రెండు ఇవి. దీనికి కోతులు వచ్చి తీసుకుపోతాయి అని ఇలా కవర్ అయితే పెట్టింది అమ్మమ్మ. కమ్ములు పోతుంది. ఏడి కమ్ములు పోతున్నావు? మేకల కాడికి వెళ్తున్నావా? ఒక తమ్ముడు తీసుకెళ్ళవా? అమ్ములు ఏడికి పోతున్నావు? అమ్ములు ఏడికి వెళ్తున్నావు తమ్ముని తీసుకొని? మేకల కాడికి వెళ్తుర్రా మీరు? అమ్మ ఈ ఎండలు మేకల కాడికి పోతారా? చిన్న పాపతో ఆడుకోపోరు. ఇక మేకలు పిన్ని ఏం చేస్తున్నావు? చేపల కూరనా? మరి అయిందా? మరి ఎగ్ ఇందాక మీ డాడీ తెచ్చిండు కదా చేపల కూర చేస్తున్నా. మరి అన్ని రెడీ చేసుకున్నావా? అంతా అయిపోయింది, కూర కూడా అయిపోయిందా? తినడే ఇక. తినదేనా? తినడు ఒకటే ఉన్నట్టుంది. మా విక్కి 2 days అయితే ఉన్నానండి నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ. 2 days తర్వాత ఇంక హైదరాబాద్ వచ్చే రోజు అయితే నాటుకోడి అయితే కట్ చేయించుకొని అయితే వద్దామని అయితే మా నాన్నతో నాటుకోడి కట్ చేయించుకున్నాను. ఇంకా అక్కడ ఎవ్వరు లేరు అది జుట్టు తీసడానికి. మా హస్బెండ్ ఉంటే తనైతే త్వరగా అయితే తీసేవాడు. నేనైతే ఇంకా మా నాన్నకి హెల్ప్ చేస్తున్నా. నేను చిన్నప్పటి నుంచి కూడా అంతేనండి. ఎందుకంటే అన్నయ్యలు లేరు, తమ్ముళ్ళు లేరు కాబట్టి నేను ఆడపిల్ల అయినా సరే కానీ మా నాన్నకి ప్రతి ఒక్కటి సపోర్ట్ చేస్తాను. నేను ఎట్లా అంటే ఒక అబ్బాయి ఉంటేనే ఇంట్లో వర్క్ అవుతుందని ఆలోచించొద్దు. ఒక అమ్మాయి తెలుసుకుంటే కూడా ఏదో ఒక పని అయితే అవుతుంది. అందుకోసమని నేను ఆ రోజైతే ఇక ఇంటికి వచ్చి హైదరాబాద్ వస్తాక కోడిని అయితే కట్ చేయించుకొని ఆ జుట్టు అంతా తీసుకొని కాల్చుకున్నానండి. మొత్తము కాల్చేసి పసుపు పెట్టి కాల్చితే టేస్ట్ మాత్రం కర్రీ చాలా బాగుంటుందండి. అందుకోసమని నేనైతే ప్రతిసారి మా హస్బెండ్ చెప్పిందని నేనైతే అలా చేసి కట్ చేయించుకొని అయితే వచ్చాను. ఇంకా ఆ రోజైతే అయిపోయింది. ఇంకా గోరింటాకు కూడా కట్ చేయించుకొని నూరుకొని అయితే పెట్టుకున్నాను. ఇంకా 2 days ఉండేసి అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేసి మళ్ళీ హైదరాబాద్ అయితే రిటర్న్ అయ్యాను. రిటర్న్ అయినప్పుడైతే వీడియో తీయలేదు, అదైతే నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తానండి. ఓకే, ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి. బాయ్. నెక్స్ట్ వ్లాగ్